వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. విశాఖపట్నం సమీపంలోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం దేశవ్యాప్తంగా అరుదైన గుర్తింపును సంపాదించుకుంది. గ్రీన్ఫీల్డ్ విభాగంలో దేశంలోనే రెండో విమానాశ్రయంగా భోగాపురం పేరు చరిత్రలో నిలిచింది. అంతేకాదు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా కూడా ఇది ప్రత్యేక రికార్డును నమోదు చేసిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేవలం 2 రోజుల్లో ట్రయల్ రన్ కి సిద్ధమవుతుండడమే భోగాపురం విమానాశ్రయ నిర్మాణ వేగానికి నిదర్శనం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టెస్ట్ ఫ్లైట్ కి ఏర్పాట్లు పూర్తి కావడంతో భోగాపురం విమానాశ్రయం నిర్మాణం దాదాపుగా పూర్తయినట్లేనని భావిస్తున్నారు. చిన్న పనులు మాత్రమే మిగిలి ఉండడంతో మరో 6 నెలల్లో ప్రయాణికుల వినియోగానికి అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. ఒకసారి పూర్తి స్థాయిలో ప్రారంభమైతే విశాఖపట్నం నగరానికే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధికి ఇది గేమ్ చేంజర్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయానికి ఉన్న ప్రాధాన్యం కేవలం అది కొత్త విమానాశ్రయం కావడంలో మాత్రమే కాదు, దేశంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో గ్రీన్ ఫీల్డ్ పద్ధతిలో నిర్మించిన విమానాశ్రయాలు చాలా తక్కువ. ముంబైలో నిర్మించిన విమానాశ్రయం దేశంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా గుర్తింపు పొందింది. అయితే ఆ విమానాశ్రయ నిర్మాణానికి దాదాపుగా 25 ఏళ్ల సమయం పట్టినట్లు చెబుతారు. 1990లోనే ముంబైలో విమానాల రాకపోకలు విపరీతంగా పెరిగిపోవడంతో రెండో విమానాశ్రయం అవసరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. కానీ భూసేకరణ సమస్యలు, పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన వివాదాలు వంటి అనేక అడ్డంకుల కారణంగా ఆ ప్రాజెక్టు సుదీర్ఘకాలం సాగింది. ఇదే సమయంలో దేశంలోని మరో ప్రధాన మెట్రో నగరం బెంగళూరులో రెండో విమానాశ్రయం నిర్మాణంపై దశాబ్ద కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ విమానాశ్రయం సామర్థ్యానికి మించి విమానాల రద్దీ పెరిగిపోతున్నప్పటికీ రెండో విమానాశ్రయం నిర్మాణం ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో కూడా స్పష్టత లేని పరిస్థితి నెలకొనింది. ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే భోగాపురం విమానాశ్రయం ఎంత వేగంగా, ఎంత సమర్థవంతంగా పూర్తయిందో స్పష్టంగా అర్థమవుతోంది. ముంబై, బెంగళూరు వంటి నగరాలకు దశాబ్దాలు పట్టిన పని విశాఖపట్నం సమీపంలో మాత్రం చాలా తక్కువ కాలంలో సాధ్యమవడం విశేషం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖ వాసులకు, ఉత్తరాంధ్ర ప్రజలకు రెండో విమానాశ్రయంగా అందుబాటులోకి రానుంది. ఈ సక్సెస్ వెనుక స్పష్టమైన ప్రణాళికలు, రాజకీయ సంకల్పం, పరిపాలనా వేగం ప్రధాన కారణాలు అని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు తీసుకువెళ్లిందని వారు చెబుతున్నారు. నిజానికి భోగాపురం విమానాశ్రయం 5 ఏళ్ల క్రితమే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు. 2019లోనే ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది. అయితే ఆ తర్వాత వివిధ కారణాల వల్ల పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. 2023లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మరోసారి శంకుస్థాపన చేసినప్పటికీ ఆ తర్వాత రాజకీయ మార్పులు చోటు చేసుకోవడంతో ప్రాజెక్టు మళ్లీ నెమ్మదించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భోగాపురం విమానాశ్రయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రభుత్వ మార్గనిర్దేశంలో కాంట్రాక్టు సంస్థ జిఎంఆర్ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. విజయనగరం జిల్లాలో ఈ విమానాశ్రయ నిర్మాణం బాధ్యతను జిఎంఆర్ సంస్థ తీసుకుంది. ఈ సంస్థ యాజమాన్యం స్థానికులే కావడం, అంతేకాకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ ప్రాంతానికి చెందినవారే కావడం వల్ల ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారని చెబుతున్నారు. కేంద్రం, రాష్ట్రం, కాంట్రాక్టు సంస్థల మధ్య సమన్వయం బలంగా ఉండడంతో పనులు వేగంగా పూర్తయ్యాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే పరిశ్రమలు, ఐటీ రంగం, పర్యాటకం, విద్య, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరిగే అవకాశం ఉంది. విశాఖపట్నం ఇప్పటికే పోర్టు నగరంగా, పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతుండగా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం ఆ నగరాన్ని గ్లోబల్ మ్యాప్ పై మరింత బలంగా నిలబెడుతోందని నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా మారుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తంగా చూస్తే భోగాపురం విమానాశ్రయం కేవలం ఒక మౌలిక సదుపాయం మాత్రమే కాదు, ఇది రాజకీయ సంకల్పానికి, పరిపాలనా వేగానికి, ప్రణాళికాబద్ధమైన అమలుకు ప్రతీకగా నిలిచే ప్రాజెక్టుగా మారింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలకు సాధ్యం కాని పనిని విశాఖపట్నం సమీపంలో సాధించగలిగిన ఉదాహరణగా భోగాపురం విమానాశ్రయం భవిష్యత్తులో చరిత్రలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.